కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు. ఈ నెల 27న జరిగే మండలి ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఓటు వేయాలని పట్టభద్రులను అభ్యర్థించారు. కార్యక్రమంలో స్థానిక సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, కాంగ్రెస్ లోక్సభ అభ్యర్థి రామసహాయం రఘురాం రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సోదరులారా, నేను ఒక మాట చెప్తా ఉన్నా. తీన్మార్ మల్లన్న ఏం చేసిందో మీరు కళ్ళారా చూసిరు, ఏం చేయబోతుందో నా నోరారా వినండి. ఇంకోవైపు 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తా అని చెప్పిన ఈ కేసీఆర్ అభ్యర్థి ఇంకో దిక్కు. నేను ఎవరికి హామీ ఇవ్వకుండా 200 మంది చిన్నపిల్లలకు ఆపరేషన్లు చేయించిన తీన్మార్ మల్లన్న ఇంకో దిక్కున్నాడు. దయచేసి ఆలోచించి నిర్ణయం తీసుకోండి. పోయినా సరే మీరందరూ ఆశీర్వదించి, మీరందరూ నా వెన్ను తట్టి నిలబడి తీన్మార్ మల్లన్న మా ప్రతినిధి అని చెప్పి నాకు వెన్నుదన్నుగా నిలబడ్డది ఈ కొత్తగూడెం గడ్డ. ఈ గడ్డకు శిరస్సు వచ్చి నమస్కరిస్తా ఉన్నా. కానీ ఆ రోజు బోగస్ ఓట్ల ద్వారా, నకిలీ ఓట్ల ద్వారా పల్లా రాజేశ్వర రెడ్డి దొంగతనంగా గెలిచిండు. దొంగతనంగా గెలిచిన దొంగ నడిమిట్ల